హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సురేష్. మీరు చూస్తున్నారు మన తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇది నా సెకండ్ వీడియో అనమాట. సో మీకు వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఎలా అనిపించిందో డెఫినిట్‌గా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది, అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఉపయోగపడుతుందంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ డెఫినిట్‌గా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. అలాగే వాళ్ళతో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేపించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఉపయోగపడే వీడియోస్ మాత్రమే చేస్తాను. అన్‌లెస్ వీడియోస్ అంటే యూస్‌ఫుల్ లేని వీడియోస్ అయితే మీకు ఎప్పుడు కూడా చేయను నేను. ఎందుకంటే వాటి మీద నేను రీడ్ అండ్ రీసెర్చ్ చేసిన తర్వాత మీకు అవుట్‌పుట్ అనేది ఇస్తాను కాబట్టి డెఫినిట్‌గా మీకు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి ఏంటంటే వివో నుంచి ఒక మొబైల్కి ప్రైస్ అనేది డ్రాప్ అయితే అయిపోయింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 6,000 రూపాయలు అనేది ప్రైస్ డ్రాప్ అయితే జరిగింది. అందుకని ఈ వీడియో అయితే చేసి, సో ఇది మనకు ప్రైస్ డ్రాప్ అయింది వచ్చేసి ఫ్లిప్కార్ట్, అమెజాన్ అని కాదు, vivo.com అని వాళ్ళకంటూ ఒక యాప్ అయితే ఉంటుంది, లేదంటే వాళ్ళకంటూ ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది కదా, అందులో నుంచి నోటిఫికేషన్ వచ్చింది. సో నేను వాడుతున్నది వివో మొబైల్ కాబట్టి నాకు దాని గురించి నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. నేను లోపలికి వెళ్ళి చూశాను అది నిజమా కాదని చెప్పేసి. కంప్లీట్గా చూసిన తర్వాత ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. సో మీకు మరి vivo.com నుంచి డెలివరీ చేసుకోవచ్చా బ్రో, వస్తుందా నిజంగా అని చెప్పేసి డౌట్ ఏమైనా ఉంటే మాత్రం సో పక్కా డెలివరీ అయితే చేస్తారు వాళ్ళు. అది ఎలా అంటే మీ దగ్గర ఒకవేళ వేరే మొబైల్ యూస్ చేస్తున్న వాళ్ళకు vivo.com వెబ్సైట్ కానీ లేదంటే మాత్రం మీరు డైరెక్ట్గా vivo.com అని గూగుల్లో సెర్చ్ చేసినా దాంట్లోకి అయితే వెళ్ళొచ్చు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత vivo Y27 సిరీస్ మొబైల్ని అయితే వెతకండి. సో మీకైతే వస్తుంది, అందులో చూడొచ్చు. నార్మల్గా 19,000 ప్రైస్ అయితే ఉంది దీన్ని, లెస్ దెన్ 1 రూపీ 19,000లో. అండ్ ఇప్పుడు వచ్చేసి 6,000 డ్రాప్ అయిన తర్వాత 13,000లో అయితే వస్తుంది. సో స్పెసిఫికేషన్ కూడా మీకైతే వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ముందుగా దీన్ని ఎలా డెలివర్ చేసుకోవాలనేది చెప్తాను. సో మీకు కావాలంటే మాత్రం ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది, ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు వేరే మొబైల్తో. మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసేసి అక్కడ మీ ఏరియాలో డెలివర్ చేయడానికి అవైలబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ అడ్రస్ ఇచ్చేసి మీరు కావాలంటే మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ చేయండి. సో మీ నియర్ బై సిటీస్ ఏవైతే ఉన్నాయో, నేను ఉండేది ఖమ్మం కాబట్టి నా ఖమ్మంలో నేను ఏమన్నా ఇప్పుడు ఆర్డర్ పెట్టాను అనుకోండి, డైరెక్ట్గా నాకు ఏవైతే హెడ్ ఆఫీస్ ఉంటుందో వీళ్ళకంటూ ఒక ఉంటుంది కదా ప్రొడక్ట్ సంబంధించిన ఆఫీస్, అక్కడ నుంచి డైరెక్ట్ మనం డెలివరీ అయితే చేసేస్తారు. వాళ్ళకి సంబంధించిన కొరియర్స్ వచ్చేసి మీకు డౌట్ అయితే ఉండదు. ఓకేనా? సో స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే మనం ఫోన్ యొక్క బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ వెళ్ళి చూసినట్లయితే మనకు ప్లెయిన్గా అయితే కనిపిస్తుంది గ్లాస్ బోర్డ్. ఇది మనకు 3-4 కలర్స్ వేరియంట్లు అయితే ఉందన్నమాట. నేను చూసింది ఒకటి బ్లాక్, గ్రీన్, బ్లూ. సో ఇంకా ఏమన్నా కలర్స్ ఉంటే మాత్రం మీరు చూడొచ్చు. ఓకేనా? ఇది వచ్చేసి మనకు ప్లెయిన్గా అయితే ఉంటుంది. అండ్ 2 కెమెరాస్ మాత్రమే కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి 50 MP క్యామ్ పోర్ట్రేట్తో అయితే వస్తుంది. సో వీళ్ళు మెన్షన్ చేసింది 50 MP పోర్ట్రేట్ కెమెరా అని అయితే మెన్షన్ చేశారు. అండ్ సెకండ్ వచ్చేసి 2 MP అయితే ఉంటుంది. దాంతో మనకు పెద్దగా పని అయితే ఉండదు. బట్ మనకు బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఎక్సలెంట్ డిజైన్ అయితే కనిపిస్తుంది. మీకు ఫొటోస్ కూడా వేస్తాను చూడండి ఒకసారి. నేను చెప్పేది అబద్ధం నిజం అనేది మీకైతే అర్థమవుతుంది. అండ్ దానికి సంబంధించిన లింక్ కూడా మీకైతే ఎస్పెషల్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ. ఓకేనా? సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్ సైజ్ చూసుకున్నట్లయితే మనకు 0.809 సంథింగ్ సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో పెద్ద సైజు అంటే మనకు హెవీ సైజు బాడీ అయితే కాదు, స్లిమ్మెస్ట్గానే ఉంటుంది ఫోన్ వచ్చేసి. అండ్ ఈ ఫోన్ యొక్క వెయిట్ చూసినట్లయితే 179 గ్రామ్స్. అంటే దీన్ని బట్టి మీరైతే అర్థం చేసుకోవచ్చు ఫోన్ యొక్క వెయిట్ అనేది ఎంత ఉంది అండ్ స్లిమ్మెస్ట్ ఉంటుందా లేదా అని చెప్పేసి. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా చూసినట్లయితే 8 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్ యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.64 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సన్లైట్ డిస్ప్లే అని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. 600 nits బ్రైట్నెస్ లెవెల్ అయితే ఉంటుంది. ఓకేనా? అండ్ ఇన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కాకుండా మౌంటైన్ మనకు లాక్ బటన్ ఉంటుంది కదా, లాక్ బటన్తోనే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఫింగర్ ప్రింట్ అయితే ఉంది, కాకపోతే లాక్ బటన్ దగ్గర అయితే ఉంటుంది. ఓకేనా? ఈ ఫోన్ వచ్చేసి మనకు 6GB ర్యామ్ వేరియంట్. ఇది ఇప్పుడు వచ్చే మనకు ఈ ఫోన్ ఏదైతే ఉందో 13,000లో 6GB వేరియంట్ ఫోన్ అనమాట. 128 అనేది రోమ్ వచ్చేసి, అంటే మన ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది కదా మెమరీ అనేది, అది 128 అనేది ఉంటుంది. ఓకేనా? సో మనకు 6GB ప్లస్ 6GB అయితే మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్టెండెడ్ ర్యామ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 13 కలర్ మనకు ఫన్ టచ్ ఓఎస్ ఏదైతే ఉంటుందో 13 బేస్ చేసుకొని అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను వాడుతున్న నాకున్న ఫీచర్స్ ఏవైతే ఉన్నా ఈ మొబైల్లో కూడా మనకు చూడవచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇందులో బ్యాటరీ విషయానికి వచ్చేసి 5000 mAh బ్యాటరీ విత్ 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ అయితే ఉంటుంది. సో నేను ఆల్రెడీ 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ నేను V21 మొబైల్కి వాడినాను కాబట్టి నాకు తెలుసు బ్యాటరీ వచ్చేసి మంచిగా ఆగుతుంది. ప్లస్ ఛార్జింగ్ అనేది స్పీడ్గా అయితే అయిపోతుంది. అంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు స్పీడ్గా అయితే అవుతుందన్నమాట.
సో ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇవే అనమాట. సో మెయిన్గా చెప్పాల్సింది ఇందులో ప్రాసెసర్. సో దాని గురించి అయితే నేను డిస్కస్ చేయలేదు. ఇందులో మీడియాటెక్ హెలియస్ G95 ప్రాసెసర్ అయితే ఉంటుంది, గేమింగ్ ప్రాసెసర్. సో ఆ స్క్రీన్ సైజ్ ఏదైతే ఉందో దాంట్లో మనం గేమ్ ఆడడానికి కూడా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందన్నమాట. సో కన్సిడర్ అయితే అవ్వచ్చు. సో అవ్వమని నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను, బట్ ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 30,000లో మొబైల్ చూస్తుంటే ఈ మొబైల్ని కన్సిడర్ అవుతే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో వీడియో వచ్చేసి ఇంతే అనమాట. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త ఛానల్, సో పక్కా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అయితే చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.